ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు 9 ప్రాకారాల గురించి, ఆ ప్రాకారాలలో ఉన్న దేవీ శక్తుల గురించి, ఆ ప్రాకారాల సౌందర్యాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ ప్రాకారం గురించి తెలుసుకుందాము. ఈ ప్రాకారంలో చతుష్టష్టి అనగా 64 దేవీ శక్తులు. మహాశక్తికి ఈ 64 మంది సేవలు చేస్తూ ఉంటారు. పద్మరాగ ప్రాకారము, అది కుంకుమ కాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఇది 10 యోజనాల ఎత్తు. ఈ రెండిటి నడుమ ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము ఇందాకటిలాగానే పద్మరాగమయము. ఈ ప్రాకారంలో నానాయుధ దారిణులు, రత్నభూష విభూషితాలు, చతుష్టష్టి వీరవనితలు ఉంటారు. వీరిలో ఎవరి లోకము వారికి ఉంటుంది, ఎవరి నాయకుడు వారికి ఉంటాడు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వాహన స్వస్వలోక జనసహితులై కుముకూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కలాంశ రూపాలు. వారి పేర్లు చెబుతాను. జన్మేజయ గ్రహించు. దేవీ శక్తుల గురించి: పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వద, మాయా, వసుంధర, త్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతి, హంసి, మర్దిక, వజ్రికాపుర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి నామాలతో మహాశక్తి కళారూపాలు చతుష్టష్టి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతూ ఉంటారు. సప్త సముద్రాలను తాగేస్తాము, సృష్టినంతటినీ సంహరిస్తాము, అగ్నిదేవుణ్ణి సప్పరిస్తాము, వాయువును స్తంభింపజేస్తాము, అఖిల జగత్తును భక్షిస్తాము అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధం అంటూ ఉరకలు వేస్తూ ఉంటారు. వీళ్ళు దంష్ట్రల్ని పటపటలాడిస్తూ ఉంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లాగా నిక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి శతక్షోహీనుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలదు. వీళ్ళ సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. యుద్ధ సామాగ్రి అంతా ఈ కక్షలో నిలవ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు. పద్మరాగ ప్రాకారము దాటగానే గోమేధిక ప్రాకారము కనబడుతుంది. ఓం శ్రీమాత్రే నమః.